ఉప్పల్ జోన్ గట్కేసర్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లడానికి 253వ వారం నిత్యపూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ, గట్కేసర్ డివిజన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ మాట్లాడుతూ ఈ రోజుల్లో యువత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్న యువతకు జై భీమ్లు తెలిపారు. ఈ రోజు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఆ మహనీయులకి పూలమాల వేసి నివాళులర్పించారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ వారి జీవిత చరిత్రను ఈ విధంగా తెలియజేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్ జిల్లా రామ్జీ నాయక్ తండాలో జన్మించారు. ఈ కార్యక్రమంలో మేకలదాస్ అధ్యక్షులు, అంబేద్కర్ సంఘం కట్కూరి నర్సింగ్రావు అధ్యక్షుడు, గంగపుత్ర సంఘం గట్కేసర్ కె సత్యం, బండారి రామ్దాస్ అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ కడప భిక్షపతి, వైస్ ప్రెసిడెంట్ అంబేద్కర్ యువజన సంఘం గట్కేసర్ కడపొల్ల సుధాకర్, టి శ్రీరామ్, జి అంజయ్య, బి గణేష్ గౌడ్, సి ఉపేందర్, ఈ విష్ణు, శివకృష్ణ, లలిత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాపాడండి, ప్రకృతికి అనుగుణంగా సహజ జీవితాన్ని గడపండి. ఎవరైనా ఏ రూపంలోనైనా వివక్షని పాటించవద్దు. గౌరవమైన జీవితాన్ని గడపండి. అబద్ధం చెప్పకండి, నిజాయితీగా ఉండండి. ఇతరుల వస్తువులు దొంగిలించవద్దు. ఇతరుల గురించి చెడు మాట్లాడకండి. ఇతరులకి హాని చేయవద్దు. స్త్రీలని గౌరవించండి. ఆడపిల్లలు సజీవ దేవతలు. పంచశీల అన్నటువంటి బుద్ధిని ఆదర్శాన్ని తీసుకుని ఇలాంటి మేధాశక్తులు ఆలోచన తీసుకుని ప్రజాస్వామ్యాన్ని రాయడం జరిగింది. మరి ఆ ప్రజాస్వామ్యం యొక్క విలువలను ఎలా ఉంటుందని చెప్పేసి మన అందరి మీద యొక్క మన జనానికి పరిచయం చేసేసి మంచి విలువలతోటి బతకాలన్నటువంటి ఆకాంక్షిస్తూ తను చక్కగా చేసినటువంటి అరుణ్ కుమార్ గారికి థ్యాంక్స్ అండి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని విశ్వాసము, ధర్మము. జై భీమ్, జై భారత్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత పూలమాల సమర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన బల్ల రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 253వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు బల్ల రాధాకృష్ణ గారు, జనరల్ సెక్రటరీ, గట్కేసర్ మున్సిపాలిటీ, కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి అంబేద్కర్ సంఘం జనరల్ సెక్రటరీ చదివి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ కూడా తెలియజేయాల్సి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రబుద్ధ భారత్ గారిని ధన్యవాదాలు తెలుపుతూ అదే మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విశాల అరుణ్ కుమార్ గారి ఆహ్వానం మేరకు నేను నిన్న కాల్ చేసి అన్న మీరు ముఖ్య అతిథిగా పాల్గొనంటే వెంటనే ఓకే తమ్ముడు నేను వస్తానని చెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు 253వ వారం మన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 253వ జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన గట్కేసర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దాసన్న గారికి, జనరల్ సెక్రటరీ ఇటం శ్రీ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షుడు కడపొల్ల భిక్షపతి గారికి, అన్న ఈరోజు అధ్యక్షత వహిస్తున్న సత్యమన్న గారికి, అదేవిధంగా ఇటు మా ఈడబ్ల్యూఎస్ కాలనీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బండారి రామ్దాస్ గారికి, ఇక్కడ ఇచ్చేసి అందరికీ ప్రతి ఒక్కరి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్కూరి నర్సింగ్రావు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారి ఆలోచనల వల్ల వారు రాసిన రాజ్యాంగం వలన ఇప్పుడు ఇక్కడ మనము అందరం నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ప్రజాప్రతినిధులై దేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ పాలించగలుగుతున్నాం. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ, కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారు. అది అందరికీ తెలియాలి. మీకు మన న్యాయశాఖ మొట్టమొదటి న్యాయశాఖ
కేంద్ర మంత్రి మన అంబేద్కర్ గారే ఉన్నారు మన భారతదేశంలో. కావున ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మనకు ఒకటి మన అందరికి తెలవాలి. ఆయన రాసిన రాజ్యాంగంలో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అని ఒక చేర్చారు ఒకరు దాన్ని చేర్చడం వల్ల అప్పుడే ఆయన చెప్పాడు చిన్న రాష్ట్రాలు ఏర్పడినప్పుడే అభివృద్ధి చెందుతాయని. ఆయన రాసిన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ చేర్చడం జరిగింది. ఆ ఆర్టికల్ వల్లనే మనకు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానికి సులభం అయిందని మనం అందరం గ్రహించాలని. అంతేవిధంగా మన ప్రజాప్రతినిధులకు రిజర్వేషన్ 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరు ఓటు అనే హక్కును కల్పించడానికి ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే అది సాధ్యమైంది. మొదటిగా అణగార వర్గాలను అంటరాంతరాన్ని నిర్మూలించడానికి సేవ చేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని. అదేవిధంగా వాళ్ళ గురువు పూలే గారని నిజంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 253వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బర్ల రాధాకృష్ణన్న గారు, ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ గట్కేసర్ డివిజన్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా సంత్ సేవలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. ఈ బర్ల రాధాకృష్ణన్న గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకోసము అంటే మనమందరం కూడా ఇక్కడ ఎవరు పుట్టినరోజు ఉంటే ఆ పుట్టినరోజు మనమందరం కూడా మనం వచ్చి అంబేద్కర్ దగ్గర దండేస్తున్నాము. కానీ అన్నగారు ఆయనకి కొడుకు పుట్టిన సందర్భంగా అంబేద్కర్ గారి వర్ధనికి అందరూ కూడా పూలు కట్టడం జరిగింది. అందరూ గట్టిగా చప్పట్లు పెట్టాల్సిందిగా. అన్నతో అంత గొప్ప వ్యక్తి. అన్న పుట్టిన కొడుకుని ఈ రకంగా అన్న సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా మన తెల్లాపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్టాచ్యూ తెల్లాపూర్లో ఉండడం జరిగింది. తెల్లాపూర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంటే అక్కడ ఆ స్టాచ్యూ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ రీసెంట్గా అంబేద్కర్ వాదులు పెట్టడం జరిగింది. అంబేద్కర్ వాదులు పెడితే అక్కడ వచ్చిన కొంతమంది మనువాదులు వచ్చి ఆ యొక్క స్టాచ్యూని, అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్టాచ్యూని తన్ని విరగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఎందుకు ఈ రకంగా జరిగిందంటే ఈరోజు ప్రపంచానికి అక్కడ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ ఉన్న తర్వాత పక్కకి మహాత్మా పూలే స్టాచ్యూ ఎందుకు పెట్టారంటే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర ప్రపంచానికి ఎవరైనా చెప్పిర్రు అంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే గారే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర తెలియజేయడం జరిగింది. అనే జయంతిని కూడా చేసింది మన మహాత్మా జ్యోతిరావు పూలే. అది తెలియని, అది మింగుడు పడని మనువాదులు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ మతానికి సంబంధించినోడు, హిందూ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, హిందువుల కోసమే చేసిన వ్యక్తి అనేది అది తూచా తప్పు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ప్రధాన సైనికుడు ఒక ముస్లిం. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క సైనికులలో ముస్లింలు ఎక్కువ ఉండేవారు. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు కూడా హిందూ కోసం పోరాడలేదు. ఆయన యొక్క పాలనలో అందరినీ సమానంగా చూస్తున్నారు, రైతుల కోసం చేస్తున్నారు. అది అందరూ కూడా చెప్పింది మహాత్మా జ్యోతిరావు పూలే. మన అందరం కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ని తీవ్రంగా ఖండిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ అక్కడ పెట్టాల్సిన బడుగు బలహీనట్టు వర్గాలకి ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆయన బహుజన రాజ్యం చూపెట్టిన నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ఆశయాలు తీసుకుపోయిన మొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. దాని తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సభకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తే మన అన్నగారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంటే దానికి ఏ ఒక్కరి కారణం కాదు. దానికి పద్మశ్రీ రవి కుమార్ గారు, మేకల దాసు గారు, అన్న కట్కుని నరసింహరావు అన్న గారు, బండారు రామదాస్ అన్న గారు, నితిన్ శ్రీన్న గారు, శ్రీరామన్న గారు, మరియు గంగరాం అంజన్న గారు, ఉపేందర్ గారు, బాలనారు గణేష్ గౌడ్ గారు, రామాంజనేయులు గారు, మరియు సత్యమన్న గారు, భిక్షపతి అన్న గారు, లలిత్ గారు, శివకృష్ణ గారు, బాలనారు గణేష్ గౌడ్ గారు, పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులు వీరందరూ సహసరపంతో గట్కేశ్వరం ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను.
జోహార్